హాయ్ ఎవ్రీవన్. లాస్ట్ వీడియోలో చెప్పాను కదా మా బాబాయ్ స్వామి శబరిమల వెళ్ళారని. సో వారు వచ్చారు మా కోసము అయ్యప్ప స్వామి ప్రసాదం తెచ్చుండే. సో అందుకే నేను ఇక్కడైతే పొంగల్ చేస్తున్నాను. సో నేను వచ్చేసి కొద్దిగా చక్కెర కొద్దిగా బెల్లం రెండు యూస్ చేసి చేస్తున్నాను. బికాజ్ నిన్న ఒక వీడియో చూసుండేను, అలానే ట్రై చేద్దామని చెప్పేసి చక్కెర పొంగల్ అయితే ట్రై చేశాను. అండ్ ఇక్కడ నేను వచ్చేసి పూలు అవన్నీ అయితే పూజ గదంతా క్లీన్ అయితే చేస్తున్నాను. పూజ గది ఫస్ట్ క్లీన్ చేయాలంటే పూలు అవన్నీ తీసేయాలి కనుక నేను ఇక్కడ పూలు అండ్ దీపాలు అవన్నీ తీసేసి పడిన విభూతి అంతా కూడా క్లీన్ చేసి పూజ గది అంతా నేను క్లీన్ చేసేసుకున్నాను. మీన్వైల్ బెల్లపన్నం కూడా ఆల్మోస్ట్ అన్నం అయితే ఉడికేసింది. సో ఇంకా నేను ఇక్కడ పాలు పోసేసుకొని ఏమంటారు చక్కెర కూడా వేసేసుకున్నాను. సో ఫైనల్గా అది అయిపోయేసరికి నేను ఇక్కడ పూజా సామాన్లు అన్నీ అంటే దీపాలు, ఏకదీపము, వాటర్ అవన్నీ మార్చడం కూడా చేస్తున్నాను. సో యూజువల్గా నేనైతే ఇక్కడ పీతాంబరే యూజ్ చేస్తాను ఇవన్నీ వాష్ చేయడానికి. మ్యాక్సిమం పీపుల్ అదే యూజ్ చేస్తారు కదా, సో నేను కూడా అదే యూజ్ చేస్తున్నాను. సో ఇక్కడ నేనైతే అది వాష్ చేసే ముందే నేను ఫ్లవర్స్, ఫ్రూట్స్ అవన్నీ అయితే తెచ్చి పెట్టేసుకుంటాను. మా ఇంట్లో ఏంటంటే వారానికి సరిపడా పూలన్నీ కూడా ఒకటేసారి తెచ్చేసుకొని నేనైతే ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకుంటాను. అవి ఫ్రెష్గానే ఉంటాయి. నాకైతే ఒక 1/2 kg పూలు తీసుకొని వస్తే ఒక 1 వీక్ మొత్తం వస్తాయి. ఫైనల్గా ఇక్కడైతే కడిగేయడం అయిపోయింది. సో ఇంకా గ్లాస్ వాటర్లో వాటర్ నింపేసి రాగి దాంట్లో కూడా వాటర్ నింపేసి నేనైతే పూజ గదులు అన్నీ రెడీ చేసుకున్నాను. ఫైనల్గా పూజ అయితే ఇలా కంప్లీట్ అయింది. సో పూజ వీడియో అయితే మొత్తం లేదు, అంతే వీడియో. బాయ్ బాయ్.